రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. విజయవాడలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి సూర్యారావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సాహిన్, రాష్ట్రంలో ఎండల సెగ ఈరోజు కూడా కొనసాగుతుంది. ఎండల ఉధృతి అయితే గత వారం రోజులుగా కొనసాగిస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. బయటికి రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. ఉదయం 11 గంటల నుంచి కూడా ఈ వేడి వడగాళ్ళు అయితే ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి తిరగకూడదని ప్రభుత్వం చెప్తున్నా వివిధ కారణాల వల్ల, ఒత్తిడి వల్ల ప్రజలైతే బయటికి తిరగాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. ప్రస్తుతం చూడొచ్చు మనం విజయవాడలో ఈ టైంలో నిర్మానుష్యంగా ఉండాలి రహదారులు, కానీ ఎవరి పని ఒత్తిడి మీద వాళ్ళు బయటకు వచ్చి సంచరిస్తున్న పరిస్థితిని మనం చూడొచ్చు. గత వారం రోజులుగా వేడి వడగాలులు, అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. చాలా చోట్ల వడదెబ్బ సోకి చాలామంది చనిపోయారు. ఇంతవరకు కూడా సుమారుగా 73 మంది ఈ 4 రోజుల వ్యవధిలో చనిపోయారు. నిన్న 18 మంది చనిపోయారు, అంతకుముందు రోజు 16, అంతకుముందు రోజు 18. ఇలా వరుసగా అయితే ఈ వడదెబ్బ మరణాలు అయితే నమోదవుతున్నాయి. దీంతో సహజంగానే ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఎవరు కూడా బయటకు వచ్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. టోపీ కానీ లేకపోతే చేతి రుమాలు కానీ తలపై వేసుకోవాలి. అలాగే తగినంతగా నీరు తాగాలి. దాహం వేసినా వేయకపోయినా తగినంత నీరు తాగాలని ప్రభుత్వం వైపు చెబుతుంది. ఈ హెచ్చరిక సందేశాలు అయితే ప్రజలకు ఎప్పుడు రోజువారీ కూడా చేరవేస్తూనే ఉన్నారు. మరోవైపు మున్సిపల్ శాఖ కానీ ఇతర శాఖలకు కానీ ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు అయితే ఇచ్చింది. ఎక్కడైనా చలివేంద్రాలు కానీ వాటర్ కియోస్కులు కానీ ఎక్కడికక్కడ ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ కార్యాలయాలు కానీ కూడళ్లలో కానీ ముఖ్యమైన కేంద్రాల్లో ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వం అయితే ఇప్పటికే జారీ చేసిన పరిస్థితి మనం చూడొచ్చు. అయితే ఇవాళ 26 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 137 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉంది. ఇప్పటికే ఆ తీవ్రత అయితే మనకు కనిపిస్తుంది. ఇవాళ ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లోని 45 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే విజయనగరం, పార్తీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, పోలవరం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, నెల్లూరు జిల్లాల్లోని 42 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే ఇవాళ శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో 40 నుంచి 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పటికే ఆ వేడి, ఆ సెగల తీవ్రత మనం చూడొచ్చు. చాలా చోట్ల అయితే రోడ్ల నుంచి సెగలు వస్తూ ప్రజల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మరోవైపు ఈ గర్భిణీలు కానీ, వృద్ధులు కానీ, చిన్నారులు కానీ ఇటు పరిస్థితుల్లో కూడా ఈ మండుటెండలో తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే వడదెబ్బ అనేది ఈ వీళ్ళకే ఎక్కువ సోకే అవకాశం ఉంది. అలాగే బీపీ ఉన్నవారు, షుగర్ ఉన్నవారు, అలాగే హార్ట్ పేషెంట్లు, మానసికమైన రోగులు వంటి వారు కూడా ఈ వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి తగిన జాగ్రత్త తీసుకోవాలి. మరో రోహిణీ కార్తీ నిన్న నుంచే ప్రారంభమైంది కాబట్టి మరో కొన్ని రోజులు రోహిణీ కార్తీ ఉండే అవకాశం ఉంది. ఈ ప్రభావం ఇంకో 3-4 రోజులు ఉండే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. కాబట్టి ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుని అత్యవసరం అయితే తప్ప బయటికి రాకుండా జాగ్రత్తలు తీసుకుని ప్రభుత్వం అయితే సూచనలు జారీ చేస్తుంది. ఇది తాజా పరిస్థితి. కెమెరామెన్ శేషబాబుతో సూర్య, ఈటీవీ న్యూస్, విజయవాడ వార్తా స్టూడియో.